ఆహార పౌర సరఫరాలు వినియోగదారుల మీద చర్చ. విష్ణుకుమార్ రాజు గారు, ముఖ్యమంత్రి గారు ఉంటే మీరు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు, ఈరోజు కొంచెం సమయం అధ్యక్ష ఆఖరిని అన్నే పెడుతున్నారు. ఆయన అదృష్టం సీఎం గారు వస్తున్నారు, ఆయన వచ్చే టైంకి కొంచెం కంట్రోల్ చేసుకోండి. టైం చెప్పాను అధ్యక్ష, దాని మీకు ఇబ్బంది లేకుండా 6 minutes 10 minutes. అంటే మధ్యలో ఇంకా హెల్త్ మినిస్టర్ గారు సపరేట్గా ఏదో అర్జెంట్ ఎమర్జెన్సీ కూడా వచ్చింది, అందుకని. అలాగే అధ్యక్ష, ఇదేంటంటే అధ్యక్ష భోజనానికి సంబంధించిన విషయం అధ్యక్ష, కాబట్టి 10 minutes ఇచ్చాను అధ్యక్ష. అధ్యక్ష, దీనిపైన మాట్లాడేందుకు నాకు అవకాశం కల్పించిన మీకు ముందుగా ధన్యవాదములు తెలియజేసుకుంటే అధ్యక్ష, ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని రక్షించటానికి, ఆనాడు తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పటానికి ఉద్భవించిన మహానుభావుడు గౌరవనీయులైన నందమూరి తారక రామారావు అధ్యక్ష. ఆయన పెట్టిన పథకం అధ్యక్ష, ఎందుకు రిఫర్ చేస్తానంటే ఆయన పెట్టిన పథకం కూడు గుడ్డ ఇల్లు పేదవారికి అందరికీ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో, అద్భుతమైన ధ్యేయంతో, ఒక కృత నిశ్చయంతో వారు చేపట్టిన పథకం అధ్యక్ష. ఈ 2 రూపాయలకే కిలో బియ్యం అనేది ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలోనే లేనటువంటి విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టిన వారికి మనం నిజంగా కూడా జోహార్లు అర్పించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి ఆ స్ఫూర్తితోనే అధ్యక్ష గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నా క్యాంటీన్లను పెట్టి ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఆకలి కేకలు అనేది వినపడకుండా, ఆకలి కేకలు అనేది మాటలు ఎక్కడ కూడా వినపడకుండా అధ్యక్ష చేస్తున్న గొప్పతనము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఈరోజు డిమాండ్స్లో అధ్యక్ష గౌరవనీయులైన నాదెండ్ల మనోహర్ గారు 3,821 కోట్ల రూపాయలు వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది అధ్యక్ష. వారికి కూడా ఈ స్ఫూర్తితోనే చేస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటే అధ్యక్ష. ముఖ్యంగా పాత ప్రభుత్వంలో అయితే రైతుల దగ్గర ధాన్యం కొని ఎప్పుడు పేమెంట్ చేస్తారో తెలియనటువంటి విషయము గౌరవనీయులు ఆనాడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. రైతులు ఎప్పుడు కూడా నిరీక్షిస్తూ ఉంటే ఇప్పుడు మాత్రము కొన్న వెంటనే రైతులకి వెంటనే డబ్బులు చెల్లించడం అనేది ఈ రాష్ట్ర ప్రజలు కూడా గౌరవనీయులైన నాదెండ్ల మనోహర్ గారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ అద్భుతమైన పథకాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేయవలసిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులకి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ వైట్ కార్డ్ అనేది బీపీఎల్ ఫ్యామిలీస్కి, నిరుపేదలకి ఒక హార్ట్ లాంటిది అధ్యక్ష. అంటే వారు జీవితం గడపాలి అంటే ఒక నిరుపేదకి వైట్ కార్డు లేకపోతే ఊపిరిపోయిన దాంతో సమానం అధ్యక్ష. నిర్జీవనంగా బతికే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. కాబట్టి వైట్ కార్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కార్డు కింద ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అధ్యక్ష. దీని వలన కొన్ని ఏదైతే వైట్ కార్డ్ లేకపోతే అధ్యక్ష పెన్షన్ రాదు, ఇల్లు రాదు, ఎన్టీఆర్ వైద్య సేవ రాదు, తల్లికి వందనం రాదు, ఏ పథకము రావట్లేదు అధ్యక్ష. ఆఖరికి సోషల్ వెల్ఫేర్ స్కాలర్షిప్స్ కూడా రావట్లేదు అధ్యక్ష. కాబట్టి వైట్ కార్డ్ అనేది ఏ విధంగా ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న నిరుపేదల్ని ఆదుకోవాలనేది కొంచెం ముఖ్యమంత్రి గారు అట్లాగే నాదెండ్ల మనోహర్ గారు కూడా దీనిపైన కొంత శ్రద్ధ చేయవలసిన నెసెసిటీ ఉందనేది మా యొక్క ఉద్దేశం అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వంలో అధ్యక్ష ఈ గ్రామ వాలంటీర్స్ ఏదైతే రాంగ్ మ్యాపింగ్ చేశారు అధ్యక్ష, లోపభూయిష్టమైన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసి కావలసిన వాళ్ళకి ఏదైనా పర్సనల్ కక్షలు ఉంటే వాళ్ళకి వైట్ కార్డు తీసేవారు అధ్యక్ష. వైట్ కార్డు తీసేసి ఆ విధంగా కూడా చాలా జరిగినాయి. పొలిటికల్గా కూడా వైట్ కార్డ్స్ తీసేశారు అధ్యక్ష. కాబట్టి అర్హత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వైట్ కార్డ్స్ కోల్పోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికీ కూడా రెక్టిఫికేషన్ అయితే అవ్వట్లేదు అధ్యక్ష. కాబట్టి మంత్రివర్యులు నేను కోరేది ఏంటంటే అధ్యక్ష, మళ్ళీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఒకసారి నిర్వహించవలసిందిగా తమరిని వేడుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, శాంక్షన్ అయిన రేషన్ కార్డ్స్ కూడా కొన్ని రావటం లేదు అధ్యక్ష, కొంత టైం పడుతుందని చెప్పి మనకు వచ్చిన సమాచారం అధ్యక్ష. వీటిని కూడా వెంటనే ఇచ్చేటట్టు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, పెళ్ళి అయ్యి కుటుంబం నుంచి వేరుపడి వేరైన కుమారుల్ని అట్లాగే కూతుర్లు ఆ పెళ్ళిళ్ళు అయిపోయి వేరే కుటుంబాల్లో వెళ్ళిపోయినప్పుడు లేకపోతే వాళ్ళు సొంతంగా కాపురాలు పెట్టుకున్నప్పుడు అధ్యక్ష ఈ దీంట్లో స్ప్లిట్ ఆప్షన్ లేని మూలాన వారి పేర్లు తొలగించకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో వీరికి రావాల్సిన
పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళకైతే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఈ రేషన్ కార్డులో ఉన్న మలాన ఆ జీతం వస్తుంది కాబట్టి మోర్ దెన్ 15,000 మీకు రేషన్ కార్డు పోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి ఈ స్ప్లిట్ ఆప్షన్ను పెట్టాలి. ఎప్పుడైతే పెళ్ళిళ్ళు అయిపోయి బయటకు వెళ్ళిపోయినప్పుడు పేర్లు తొలగించే పని చేయాలి అధ్యక్ష. ఈ స్ప్లిట్ ఆప్షన్ అనేది రెగ్యులర్గా చేయాలి అధ్యక్ష. దిస్ షుడ్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడైనా సరే ఆ స్ప్లిట్ ఆప్షన్ ఉండేటట్టు చేయవలసిన బాధ్యత ఉంది అని చెప్పి తమ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, ఒంటరి మహిళలు భర్తలు వదిలేసి ఒంటరిగా జీవితం గడుపుతూ వారికి వైట్ కార్డ్ అనేది రావటం లేదు అధ్యక్ష. ఒక్కళ్ళే అయితే వైట్ కార్డ్ ఇవ్వరంట అధ్యక్ష. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. సపోజ్ దురదృష్టం కొలది తల్లిదండ్రులు కోల్పోయి ఒక్కరే ఉన్నప్పుడు వాళ్ళకి కూడా రావటం లేదు అనేది వస్తున్న సమాచారం అధ్యక్ష. దయచేసి దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా తమ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఎప్పుడైతే చాలామంది అవుట్సోర్సింగ్ ద్వారా బయట ఉద్యోగాలు వచ్చి కాంట్రాక్ట్ పద్ధతుల్లో 14,000 15,000 శాలరీస్ వస్తున్నప్పుడు అధ్యక్ష, వాళ్ళకి గ్రాట్యుటీ కానీ పిఎఫ్ కానీ ఏది ఉండదు అధ్యక్ష. ఆరోగ్య భద్రత కూడా ఉండదు అధ్యక్ష. వాళ్ళకి కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయాలకు కానీ అంగన్వాడీకి కానీ స్వీపర్స్ కానీ వాళ్ళకి వచ్చేది తక్కువ చాలని జీతము, కానీ 15,000 వస్తుంది కాబట్టి వాళ్ళకి వైట్ కార్డు పోతుంది అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రివర్యుల్ని ప్రస్తుతం ఉన్న పరిస్థితి 10,000 రూపాయలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్టుగా ఉంది, అట్లాగే పట్టణ ప్రాంతంలో 12,000 రూపాయలుగా ఉన్నట్టుంది అధ్యక్ష. దాన్ని కనీసము ఒక 20,000 కన్నా పెంచవలసిన నెసెసిటీ ఉందని చెప్పి తమ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. తమ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఏదైతే వైట్ కార్డ్ లేని వలన ఈ చాలామంది అధ్యక్ష దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్నారు అధ్యక్ష. తలసీమియా, క్యాన్సరు, హార్ట్ ప్రాబ్లము, ఇటువంటి వారికి కూడా దయచేసి వైట్ కార్డు ఒక స్పెషల్గా ఇప్పిస్తే వారికి ఎన్టీఆర్ భరోసా. సార్ వెళ్ళిపోనా, చెప్పండి. ఓకే, గో హెడ్. దిస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. దయచేసి అధ్యక్ష, వాళ్ళకి 15,000 జీతం ఉంటుంది కానీ వైట్ కార్డు ఉండదు. కాబట్టి వాళ్ళు మంచాన్ని పడిపోయి పెరాలసిస్ వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ ఎక్కడ చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో దయచేసి వారికి కూడా ఇప్పించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదివరకు పాత ప్రభుత్వంలో అయితే అధ్యక్ష, ఏదైతే 300 యూనిట్స్ కరెంటు దాటితే వెంటనే వైట్ కార్డు క్యాన్సిల్ అయిపోయేది అధ్యక్ష. వాళ్ళు 40 రోజులు అయినప్పటికీ కూడా కరెంటు మీటర్ రీడింగ్ తీయడం వలన కొన్ని చోట్ల అది మోర్ దెన్ 300 యూనిట్స్ వచ్చిన వలన అధ్యక్ష వాళ్ళకి వైట్ కార్డ్స్ పోవటం జరిగింది అధ్యక్ష. కాబట్టి దయచేసి ఈ కరెంటు మీటర్స్ యూనిట్స్ని కూడా తమ దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. లాస్ట్ అధ్యక్ష, ఐటీ రిటర్న్స్ ఏదో చిన్న వ్యాపారం చేసుకుందామని చెప్పి ఐటీ రిటర్న్స్ కనుక ఉంటే బ్యాంకు వాళ్ళు వ్యాపారానికి లోన్లు ఇస్తారని చెప్పిన వలన ఏమీ డబ్బులు లేనప్పటికీ కూడా ఐటీ నిల్ రిటర్న్స్ సబ్మిట్ చేశారు అధ్యక్ష. ఎప్పుడైతే నిల్ రిటర్న్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ రేషన్ కార్డ్స్ ఇచ్చే డిపార్ట్మెంట్ ఏమో నీకు ఐటీ రిటర్న్స్ ఉన్నాయి, అది ఐటీలో డబ్బులే లేవు, ఏదో కొనుక్కుందామో చిన్న వ్యాపారం చేసుకుందాము బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే బ్యాంకు వాళ్ళ నిబంధనలు ఏంటంటే ఐటీ రిటర్న్స్ ఉండాలి. ఐటీ రిటర్న్స్ వేస్తే ఇక్కడేమో రేషన్ కార్డు కట్టు. కాబట్టి ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అధ్యక్ష, సమయం లేదు కాబట్టి గౌరవ మంత్రివర్యులకి నేను ఇంకా పాయింట్స్ అన్నీ కూడా సెపరేట్గా లెటర్ రూపంలో ఇస్తాను అధ్యక్ష. దయచేసి దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఇంకా ఆనందాలు వచ్చేటట్టుగా గౌరవ మంత్రిత్వ శాఖ చేయవలసిన నెసెసిటీ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. నమస్తే అధ్యక్ష. డిమాండ్లపై జరిగిన చర్చకు ఇప్పుడు మంత్రులు స్పందన. సమయం తక్కువ ఉందని చెప్పి ఇన్నిసార్లు చెప్తున్నందుకు నన్ను మన్నించండి, కానీ చాలా తక్కువ సమయం ఉంది. ఇప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, వ్యవహారాల మంత్రి గారు. అధ్యక్ష, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరా శాఖ తరఫున ఈరోజు సభలో ప్రవేశపెట్టిన వివిధ డిమాండ్ నెంబర్ 38 చర్చకు వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అధ్యక్ష.
అధ్యక్ష, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆహార భద్రత పైన, రైతు సంక్షేమం పైన, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎనలేని ప్రాధాన్యత మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎనలేని సహకారం అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఒక అంకిత భావంతో పనిచేస్తూ ముందుకెళ్లే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా నేను వారికి ధన్యవాదాలు తెలిపిస్తున్నాను అధ్యక్ష. రాష్ట్రంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సుమారు 29,796 దుకాణాల ద్వారా, ఫేర్ ప్రైస్ షాప్స్ ద్వారా ప్రతి నెల రాష్ట్ర ప్రజలకి మాకు ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం చేసే అవకాశం కల్పించారు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో 1,48,00,000 మందికి రైస్ కార్డులు జారీ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే సుమారు 4,35,00,000 మంది జనాభాకి ప్రతి నెల మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము అనేక కార్యక్రమాలు అందిస్తున్నాం అధ్యక్ష. వాటిలో కూడా సంస్కరణలు తీసుకొచ్చి కొత్తగా మేము స్మార్ట్ కార్డులు తీసుకొచ్చాం. ఆ స్మార్ట్ కార్డుల ద్వారా ప్రతి వినియోగదారుడికి ఏటీఎం సైజ్ కార్డు అందించడమే కాకుండా అందులో ప్రతి కుటుంబ సభ్యుల వివరాలు, వారి చిరునామా, ఈ వివరాలతో పాటు క్యూఆర్ కోడ్ ఉన్నందుకు ఎవరైనా సరే ఒకసారి స్కాన్ చేసుకున్నప్పుడు మీరు ఎంతవరకు రేషన్ తీసుకున్నారు, ఏ షాప్లో తీసుకున్నారు అనే విషయం మేమందరం కూడా దాంట్లో టెక్నాలజీని ఉపయోగించి పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ప్రతి నెల 1వ తారీఖు కన్నా ముందే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో 65 సంవత్సరాలు దాటిన వారికి సుమారు 16,38,000 కుటుంబాలకి ప్రతి నెల కూడా ఇంటింటికే మేము సరఫరా చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఒకసారి గత ప్రభుత్వం చేసిన ఒక పొరపాటుని ఏ విధంగా సరిదిద్దామో కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష. వాళ్ళు ఎండియు వాహనాలు ఏర్పాటు చేసి వీధి చివరిలో ఆ ఎండియు వాహనాలని కొన్ని గంటల సేపే నిలబెట్టి అందరికీ మేము డోర్ డెలివరీ చేస్తున్నాం అనే ఒక అబద్ధ ప్రచారం తీసుకెళ్లి దాదాపు 3,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగే విధంగా వివరించిన తీరుని మా గౌరవ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, దానికి భిన్నంగా ఈ రోజున ఈ 29,796 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు కూడా వాళ్ళు అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. బియ్యం సరఫరాతో పాటు ప్రతి నెల మేము 6,612 మెట్రిక్ టన్నుల పంచదార, అంటే ప్రతి ఏవై కార్డుదారులకి ₹13.50 చొప్పున సబ్సిడీ రూపంలో ఇస్తున్నాం కిలో పంచదార. రాష్ట్రంలో ఈ రోజు వరకు 22,96,000 మంది ఈ అంత్యోదయ అన్న యోజన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. మిగతా లబ్ధిదారులు, కార్డుదారులందరికీ కూడా ఈ పంచదార ₹17 కిలోకే సబ్సిడీ రూపంలో అందిస్తున్నాం అధ్యక్ష. కొత్తగా మేము తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి మిల్లెట్స్ ప్రోత్సహిద్దాం అనే విషయం ఆయన పదే తీసుకొచ్చారు. ఎందుకంటే ఆహార భద్రతలో భాగంగా ప్రతి పౌరుడికి మనం ఒక పౌష్టికాహారం అందించడమే ఒక లక్ష్యంగా తీసుకుంటూ ముందుకెళ్తున్నందుకు రాగి మరియు జోవార్, అంటే ముందుగా మేము ఉత్తరాంధ్రలోను అదేవిధంగా రాయలసీమలోని జిల్లాల్లో ప్రవేశపెట్టాం. అదేవిధంగా మొట్టమొదటిసారి మేము మరొకసారి ప్రజలకి ఇంకా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఫార్టిఫైడ్ గోధుమ పిండిని మేము ముందుగా మన పట్టణ పరిసర ప్రాంతాల్లో సుమారు 1,690 మెట్రిక్ టన్నుల ఈ గోధుమ పిండిని సరఫరా చేసుకుంటూ కేవలం ₹20 మార్కెట్ ధర ఈ రోజున దాదాపు ₹70 వరకు ఉంది అధ్యక్ష. సబ్సిడీ రూపంలో ₹20 మన లబ్ధిదారులందరికీ కూడా మనం అందించుకుంటూ ముందుకెళ్తున్నాం అధ్యక్ష. వీటితో పాటు మా శాఖ ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించాం అధ్యక్ష. సూపర్ 6లో భాగంగా దీపం పథకం ప్రతి మహిళకి ఒక మంచి ఆహారం ఉండే సమయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. అదేవిధంగా మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్లో మహిళలను దృష్టిలో పెట్టుకుని గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజునే ఈ దీపం పథకం తీసుకొచ్చి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో మీ అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అటువంటి సందర్భంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు, మహిళల ఆరోగ్యం పైన మనం మెరుగుపరిచే విధంగా, అదేవిధంగా పరిశుభ్రమైన వాతావరణంలో మనం వాళ్ళు వంట చేసుకునే విధంగా మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ దీపం 6 సూపర్ 6 పథకం కింద దీపం 2 అనే నామకరణంతో తీసుకొచ్చాం అధ్యక్ష. ఇప్పుడు వరకు రాష్ట్రంలో 3,70,00,000 సిలిండర్లు ఉచితంగా
మనం ఈ పథకం ద్వారా అందించడం జరిగింది అధ్యక్ష. దాదాపు 3,100 కోట్ల రూపాయల వరకు మనం వెచ్చించి ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు వాళ్ళకి వర్తించే విధంగా తీసుకొచ్చాం అధ్యక్ష. మొట్టమొదటి రౌండ్లో విడతలో 97 లక్షల డెలివరీస్ చేసాం అధ్యక్ష. అందులో 763 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న 4వ విడతలో ఇప్పుడు వరకు అంటే 31 మార్చి వరకు ఈ 4వ విడత అందుబాటులో ఉంటుంది అధ్యక్ష. ఆల్రెడీ ఇప్పటి వరకు 84,12,000 మంది దీన్ని ఉపయోగించుకున్నారు. సుమారు 3,100 కోట్ల పైన మనం ఇప్పటి వరకు వీరికి అందించడం జరుగుతుంది అధ్యక్ష. ఇది ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష. చాలా మంది దీనిపైన కొంచెం దుష్ప్రచారం చేసి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదో అద్భుతంగా చేసింది అనేది వాళ్ళ పార్టీ నాయకుడు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు మేము అందించిన ఈ కార్యక్రమం ద్వారా కేవలం 0.04% పేమెంట్ ఫెయిల్యూర్ అయింది అధ్యక్ష. ఇది చాలా గొప్ప స్టాండర్డ్ మేము మెయింటైన్ చేసుకోగలిగాం. కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా డైరెక్ట్ డీబీటీ ద్వారా ఆ లబ్ధిదారులందరికీ కూడా అందించే విధంగా ఈ సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 2014-15లో 14 నుంచి 19 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కొత్తగా దీపం పథకం కింద 30,88,400 కొత్త కనెక్షన్స్ ఇచ్చారు అధ్యక్ష. అదే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కేవలం మన రాష్ట్రంలో 1,72,036 మందికే వాళ్ళు ఇవ్వగలిగారు అధ్యక్ష. అసలు ఏ విధంగా వీళ్ళు ఈ దీపం పథకం గురించి మాట్లాడగలుగుతారు, సూపర్ 6 గురించి మాట్లాడగలుగుతారో చాలా ఆశ్చర్యకరంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఒక్క సిలిండర్ కూడా ఇవ్వలేని వీళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీపం 2 పథకాన్ని అద్భుతంగా 4వ విడత ప్రస్తుతం నడుస్తున్న తరుణంలో 3 కోట్ల పైన ఉచితంగా మేము ఈ గ్యాస్ సిలిండర్లు అందించడం జరిగింది అధ్యక్ష. వీటితో పాటు మధ్యాహ్న భోజన పథకం కింద 25 కిలోల బస్తాల్లోనే మేము ఈ రోజున ఫైన్ రైస్ మన భవిష్యత్తు మన బిడ్డల చేతుల్లో ఉంది, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున సుమారు 31 లక్షల బిడ్డలకి పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వాళ్ళందరికీ కూడా మేము ఈ ఫైన్ రైస్ 25 కిలోల బస్తాల్లో కొత్తగా మేము ప్రవేశపెట్టి QR కోడ్ బేస్ చేసుకుని ట్రాక్ అండ్ ట్రేసబిలిటీ కూడా ఏర్పాటు చేసి అది కూడా మేము అందిస్తున్నాం అధ్యక్ష. వీటితో పాటు మా శాఖ నుంచి మేము ఈ సంవత్సరం ప్రత్యేకంగా గౌరవ సభ్యులందరూ కూడా దీని గురించి మాట్లాడారు, విష్ణుకుమార్ రాజు గారు కూడా మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో అధ్యక్ష ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం, రైతాంగానికి ఒక భరోసా ఇచ్చే విధంగా మన ప్రభుత్వం ఈ విధంగా సంస్కరణలు తీసుకురాగలుగుతుందనేది చేసి చూపించాం అధ్యక్ష. మొట్టమొదటిసారి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఒక టార్గెట్గా ఏర్పాటు చేసుకుని అందులో భాగంగా ఈ రోజు వరకు 45,57,000 మెట్రిక్ టన్నుల ధాన్యం 7,47,940 మంది రైతుల దగ్గర నుంచి మేము సేకరించాం అధ్యక్ష. సుమారు 10,810 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు వెచ్చిస్తే అందులో నిజంగా చాలా అద్భుతంగా జరిగిన కార్యక్రమం ఏంటంటే 8 గంటల లోపు మా రైతాంగానికి 5,833 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం అధ్యక్ష. 24 గంటల లోపు మేము వాళ్ళ ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత తప్పకుండా వాళ్ళ ఖాతాలో జమ చేస్తా ఉన్నాం. ఇచ్చిన మాట మేరకు ఇప్పటి వరకు మేము ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా 93% పేమెంట్లు 24 గంటల లోపే పూర్తి చేసుకోగలిగాం. అందులో దాదాపు 11 జిల్లాల్లో 100% వరకు ధాన్యం సేకరించడం జరిగింది అధ్యక్ష. ఈ సంస్కరణలతో పాటు మేము కూడా కొత్తగా ఆలోచించి ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు, రైతుకే న్యాయం జరగాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి మాయిశ్చర్ రీడింగ్ మీటర్స్ కానివ్వండి, బ్లూటూత్ని ఉపయోగించుకుంటూ ఎక్కడ కూడా వ్యత్యాసం లేకుండా ధాన్యం కొనుగోలు విషయంలో రైతాంగం దగ్గర నుంచి కానీ మిల్లర్స్ దగ్గర నుంచి కానీ పొరపాటు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో కొత్త సంస్కరణలు తీసుకొచ్చాం అధ్యక్ష. బ్యాంక్ గ్యారంటీలు కూడా మొట్టమొదటిసారి ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీలు తీసుకున్నాం అధ్యక్ష. అందులో ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగకుండా ఉండడానికి. అదేవిధంగా 1:2 అనేది మొట్టమొదటిసారి మేము కూడా ఒక జియో తీసుకొచ్చి రైతాంగానికి మేలు జరిగే విధంగా స్పందించే విధంగా ఒక మార్పు తీసుకొచ్చాం అధ్యక్ష. మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కూడా అధ్యక్ష ఈ విషయం కూడా ప్రస్తావించాలి. ఎందుకంటే ఏ విధంగా ఆర్థికంగా మన రాష్ట్రానికి నష్టం కలిగించారో, ఏ విధంగా కొత్త ఆలోచనలతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో మేము చేస్తున్న అనేక సంస్కరణలు కూడా మీ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష. గత ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా 40,750 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు అధ్యక్ష. 40,750 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. అందులో కనీసం వాళ్ళు చేయాల్సిన బాధ్యత రీపేమెంట్స్ కూడా కేవలం 18,900 కోట్ల రూపాయలు వాళ్ళు పేమెంట్లు చేశారు అధ్యక్ష. అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు
24,296 కోట్ల రూపాయలు రీపేమెంట్ మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మేము ఈరోజు అందించగలిగాం అధ్యక్ష. మా బాధ్యతలో ముఖ్యమైన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేసే అధ్యక్ష. ఎప్పటికప్పుడు వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా ధరల స్థిరీకరణ విషయంలో పొరపాటు జరగకూడదు. మీరు మార్కెట్లో జరుగుతున్న అనేక సంస్కరణలతో పాటు రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చే విధంగా, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 154 డెసిగ్నేటెడ్ రిపోర్టింగ్ సెంటర్స్ ఉన్నాయి అధ్యక్ష. వీటి ద్వారా మేము సేకరించే ఈ సమాచారం 111 రైతు బజార్ల దగ్గర నుంచి కూడా మేము సేకరించే సమాచారాన్ని బేస్ చేసుకుని నిత్యావసర సరుకుల గురించి, వాటి ధరల గురించి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ రైతాంగానికి అదేవిధంగా వినియోగదారులకి పొరపాటు జరగకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రైస్ మానిటరింగ్ మెకానిజం ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు అధ్యక్ష. మేము ప్రత్యేకంగా స్పెషలైజ్ సంస్థలు, అగ్రివాచ్ లాంటి సంస్థలతో కూడా ఒప్పందం చేసుకుని మా డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా మా గౌరవ మంత్రుల ఉపసంఘం నుంచి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ టైమ్లీగా మార్కెట్ ఇంటర్వెన్షన్ జరిగే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. ఈ కార్యక్రమాలతో పాటు మేము కూడా ప్రత్యేకంగా కన్స్యూమర్ అఫేర్స్ గురించి కూడా దృష్టి సారించాం అధ్యక్ష. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేకంగా ఒక ఫోకస్డ్ గా ముందుకెళ్తోంది. సో యాజ్ పార్ట్ ఆఫ్ కన్స్యూమర్ అవేర్నెస్ ఇనిషియేటివ్స్ వీఆర్ ట్రైంగ్ టు ఇంక్లూడ్ a lot of school children and college going students to become part of the awareness program for the consumer rights అధ్యక్ష, because it's a responsibility for everybody. చాలా మందికి తెలియదు, ఎక్కడైనా పొరపాటు జరిగితే వెయిట్స్ అండ్ మెజర్స్ లో కానివ్వండి లేకపోతే నాణ్యతల్లో కానివ్వండి తప్పకుండా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. దర్ ఇస్ అ కన్స్యూమర్ రిడ్రెసల్ ఫోరం అండ్ దర్ ఇస్ అ గ్రీవెన్స్ ఫర్ ఇట్. కాబట్టి 1967 అనే నంబర్ ఏర్పాటు చేసి 24/7 కాల్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలోనే కాకుండా ప్రైవేట్ పాఠశాలతో కలిపి 6,530 పాఠశాలలో కన్స్యూమర్ క్లబ్ అవేర్నెస్ మేము తీసుకొచ్చాం అధ్యక్ష. కొత్తగా మేము టేకప్ చేసిన కొన్ని కార్యక్రమాల్లో భాగంగా డిబేట్స్ కానివ్వండి, వాళ్ళని ప్రోత్సహించే విధంగా మేము విద్యార్థులకు ఈ బాధ్యతని పెంచే విధంగా ఒక ప్రయత్నం తప్పకుండా మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము చేస్తున్నాం అధ్యక్ష. లీగల్ మెట్రాలజీ విభాగం, అదేవిధంగా మాకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, వీటన్నింటినీ కూడా పటిష్టం చేసుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా అంతిమంగా వినియోగదారులకి మనం అందించాల్సిన ఈ సేవల్ని 100% మనం ముందు తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు విష్ణుకుమార్ రాజు గారు ఇందాక ప్రస్తావించారు కార్డు సర్వీసెస్ గురించి. అధ్యక్ష, ఈ రైస్ కార్డ్ సర్వీసెస్ మన అందరం కూడా గమనించాలి. గౌరవ శాసనసభ్యులందరూ దృష్టి కూడా తీసుకొస్తున్నాను. మన మిత్ర యాప్ ద్వారా, అంటే వాట్సాప్ ద్వారానే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. రీసెంట్గా మేము టేకప్ చేసిన కార్యక్రమాలు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ నమోదు చేయమన్నప్పుడు భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలబడింది మన ఆంధ్రప్రదేశ్. 96.8% ఈకేవైసీ చేయగలిగాం అధ్యక్ష మన రైస్ కార్డ్స్ ద్వారా. అందుకనే కొత్త కార్డ్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో దాదాపు 158,000 మందికి మనం ఇచ్చాం అధ్యక్ష. స్ప్లిట్ కార్డ్స్ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కుటుంబ సభ్యులు వాళ్ళ మార్పులు చేర్పులు చేసుకోవడానికి 3,88,000 మందికి మేము కొత్తగా పెళ్ళైన దంపతులకి అందించాం అధ్యక్ష. మెంబర్ ఎడిషన్స్ అంటే కుటుంబంలో అదనంగా కొత్తగా చేరిన వాళ్ళకు కూడా 10,41,000 మందికి మేము కొత్తగా మెంబర్ ఎడిషన్స్ ఇవ్వగలిగాం అధ్యక్ష. చేంజ్ ఆఫ్ అడ్రస్ అంటే మీ అందరికీ తెలుసు, చాలా మంది గతంలో పాత రోజుల్లో వచ్చిన కార్డ్స్ మార్పు రావాలన్నప్పుడు చేంజ్ ఆఫ్ అడ్రస్ కూడా మేము అవకాశం కల్పించి 1,54,000 మందికి చేంజ్ ఆఫ్ అడ్రస్ కూడా కల్పించాం. ఈ వ్యవస్థ ద్వారా ఇప్పుడు వరకు మనకు వచ్చిన సమాచారం ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా వితిన్ ఎస్ఎల్ఏ మనం పూర్తి చేసుకోగలిగాం అధ్యక్ష. 26,62,000 అప్లికేషన్లో మేము డిస్పోజ్ ఆఫ్ చేసింది 26,13,000 అప్లికేషన్లు అధ్యక్ష. సో ద పెండెన్సీ ఈజ్ ఓన్లీ 1.84%. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆనరబుల్ మెంబర్స్, ఈ గతంలో చేసినట్టుగా ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్ అని కొత్త ఐటీ రిటర్న్స్ అని అవన్నీ తీసుకొచ్చి కొంతమంది తొలగించారు అధ్యక్ష. మా కూటమి ప్రభుత్వం మాత్రం మేము వచ్చిన తర్వాత ఒక్క డెత్ కేసెస్ తప్ప ఏ రైస్ కార్డు కూడా మేము డిసేబుల్ చేయలేదు అధ్యక్ష. కాబట్టి మెంబర్స్ అందరినీ కూడా నేను కోరుకునేది, దయచేసి మీకున్న సమాచారం మేరకు ఎక్కడైనా ఇటువంటి పొరపాటు ఉంటే స్థానికంగా ఉన్న తహసీల్దార్ గారికి, అదేవిధంగా జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ గారికి మేము అధికారాలు ఇచ్చాం. తప్పకుండా మేము ఇష్యూ చేసి అటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకున్నాం అధ్యక్ష. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.